పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు ఏంటి చూస్తుంటే ఈ రోజంతా పాదులు తీసే పని చేసేలా ఉన్నావు? ఓహో, ఇదే పని చేస్తుంటే ఇంకేం పని చెప్పరని ప్లాన్ వేసావు కదా? నేను పని తప్పించుకునే రకం కాదు, ఎంత పనైనా చేసే రకం. అయితే తొందరగా ఈ పని కంప్లీట్ చేయి. 3 పూటల బాగా మెక్కి అడివి దున్నల ఒళ్ళు పెంచావుగా, స్పీడ్గా పనిచేయడానికి రాదా? చేస్తాను. ఇన్నాళ్ళు ఎవరినో వెంటేసుకొని బాగా ఎంజాయ్ చేసొచ్చాడు కదా, ఇప్పుడు పని చెయ్యాలంటే మాత్రం ఊళ్ళొంగట్లేదు. అంతే కదా అల్లుడు? సిగ్గు లేకుండా ఇల్లు విడిచిపోయి గజిని ఇలా తిరిగొచ్చావు, కానీ పని చెప్తే మాత్రం గంటలు గంటలు చేస్తావు. చెయ్యి తొందరగా. సరే. నీ మొగుడికి భయం లేదు హంస. నువ్వంటే భయం ఉంటే కథ ఇంత దాకా వచ్చేదా చెప్పు? తొందరగా కంప్లీట్ చేసి లోపలికొచ్చి ఉల్లిపాయలు కట్ చేయి, వంటకి లేట్ అవుతుంది. సరే, చేస్తాను. తారా, గోపిని వాళ్ళు ఎంత ఇన్సల్టింగ్ గా ట్రీట్ చేస్తున్నారు చూసావా? మరీ టూ మచ్ గా పనిచేపిస్తూ హర్ట్ అయ్యేలా మాట్లాడుతున్నారు. వాళ్ళింటి పనిగా చేస్తున్నాడు. అల్లుడు, ఇంకా నువ్వు ఇంట్లో బూజులు దులపాలి, ఇల్లంతా కడగాలి, తర్వాత పెయింట్ కూడా వేయాలి. పొద్దున్నుంచి చేస్తున్నావు, ఈ ఒక్క మొక్క దగ్గరే చేస్తున్నావు. ఇంకా చాలా మొక్కలున్నాయి. ఏ పని సరిగ్గా చేయడం చేత కదా నీకు? సరిగ్గా చెయ్యి. సరే. తారా, అమాయకుడైన గోపితో ఇన్ని పనులు చేయిస్తున్నారు. ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నాను. గోపిని ఇంటికి అల్లుడు అనుకున్నారో లేదంటే పని మనిషి అనుకున్నారో అడిగి తేల్చుకుందాం. శ్రీకర్, ఇలా రా. తారా, చూడు శ్రీకర్, ఈ ఇల్లు గోపిది. గోపి ఆవిడ భర్త. అంటే ఒకరికొకరు ఏ పనైనా చెప్పుకోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. అది వాళ్ళిష్టం. గోపి తన భార్య చెప్పిన పని చేస్తున్నప్పుడు పరాయి వాళ్ళం మనం ఇంటర్ఫీర్ అయ్యి నువ్వు ఈ పని చెయ్యొద్దు అని గోపికి మీరు ఇలాంటి పనులు చెప్పొద్దు అనడానికి మనకి ఏం రైట్స్ ఉన్నాయి చెప్పు? రైట్ కాకపోవచ్చు, కానీ గోపి ఇంకా పూర్తిగా క్యూర్ అవ్వలేదు. గాయాలు ఇంకా మానలేదు. అలాంటి మనిషికి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పనులు చెప్పటం డేంజర్ కదా. గోపి వాళ్ళ సొంత మనుషుల దగ్గరికి వెళ్ళాడు. ఇక తన రిస్క్ అంతా కూడా వాళ్లే చూసుకుంటారు. ఇక నేను ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా ఏమీ లేదు, అవ్వకూడదు కూడా. ఒకవేళ ఇప్పుడు మనం వెళ్తే భార్య తన చేత పనులు చేయిస్తూ ఉండటం మనం చూశామని గోపి ఫీల్ అవుతాడు. గోపి ఎలా ఉన్నాడో చూడాలని వచ్చాం, కానీ గోపి మన వల్ల బాధపడకూడదు. అర్థం చేసుకో. సరే, ఇంటికి వెళ్దాం పద. మధ్యలో పాపిడి తీసి జడలా అల్లుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది.
అలాగే ఆ నుదుడు నుండే స్టిక్కర్ తీసి కొంచెం పెద్ద బొట్టు పెట్టుకోండి మేడం, ఇంకా అందంగా కనిపిస్తారు. కొత్త హెయిర్ స్టైల్తో సెల్ఫీ తీసి తారాకి సెండ్ చేద్దాం. వావ్ సృజన, ఈరోజు చాలా జోష్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు. మనిద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా? ఇప్పుడు కాదులే. అదేంటి మొక్కలతో సెల్ఫీ తీసుకుంటున్నావు, కానీ నేను అడిగితే నువ్వు చెప్తున్నావు? ఈ మొక్కని పనికి రాదు పడేయాలి అని అనుకున్నప్పుడు గోపి చక్కగా నాటి పువ్వులు పూసేలా చేశాడు. అది స్పెషల్గా అనిపించి సెల్ఫీ తీసుకున్నాను. ఆ గోపి నాటిన మొక్కకి బాగానే ఇంపార్టెన్స్ ఇస్తున్నావే. గోపికి ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది కదా ఆకాష్. తన వల్లే డాడీ ఇప్పుడు ఉన్నాడు అన్న ఫీల్ నాలో ఎప్పుడూ ఉంటుంది. గోపి వెళ్ళిపోయినా తన ఇన్నోసెంట్ మాటలు, చైల్డిష్ మెంటాలిటీ అన్నీ ఇంకా గుర్తొస్తున్నాయి. తను లేక ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది. స్టాప్ ఇట్ సృజన. ఇంట్లోంచి అనవసరమైన సంత బయటికి వెళ్ళిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా వాడి గురించే థింక్ చేస్తున్నావు. నేనింకా స్క్రాప్ ఇంట్లోనే ఉందని ఫీల్ అవుతున్నాను. ఇక్కడ పడుకుంటున్నావేంటి? ఈ గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్ళు. నేను ఇక్కడే పడుకుంటాను అత్తయ్య. ఏయ్, చెప్పేది నీకు కదా, వెళ్ళా. నీకే చెప్పేది, తీసుకెళ్ళా. ఏంటి ఇంతలా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ అంటే అత్తయ్య గారు మీకు ఈ పాలిమ్మన్నారు. హలో, ఏంటి వెళ్ళిపోతున్నావు? నేను బయట పడుకుంటాను. ఈ పాలు తాగి ఇక్కడే పడుకో. వద్దు, నేను బయట పడుకుంటాను. గతం మర్చిపోయా ఓకే, కానీ భార్య ఈ టైంలో ఈ గెటప్లో ఉంటే బయట పడుకుంటానంటావేంటి? పాలు తాగి ఇక్కడే పడుకో. లేదు, నేను బయట పడుకు. ఏయ్, తాగుతావా లేదా? మొత్తం తాగేసావా? తాగమని నువ్వే చెప్పావు కదా. కర్మ కర్మ, మరి మొద్దులా తయారయ్యావేంట్రా? సర్లే, ఇలా నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నీకు ఇంకా నిద్ర రావట్లేదు అనిపిస్తుంది. రే ట్యూబ్ లైటు, నీకింకా బల్బ్ వెలగట్లేదంట్రా? ఈ గెటప్ చూసైనా
నీకేం అనిపించట్లేదా? ఏమనిపించట్లేదండి. సరే, నీకు ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేయాలని నాకు అర్థమైందిలే. ఈరోజు మన ఫస్ట్ నైట్, అంటే శోభనం. శోభనమా? నాకొద్దు, నేను బయటికి వెళ్తానండి. శోభనం అంటే సైడ్ అయిపోమ్మని కాదు, కలిసి ఎంజాయ్ చేయమని. అర్థమైందా? నన్ను క్షమించు హంస, నాకు అలాంటి ఉద్దేశం లేదు. మన భార్య భర్తలం రా, ఉద్దేశం లేదంటే ఏంటి? నువ్వు ఏం తప్పు చేయట్లేదు, అలా ఏం భయపడకే. చూడు హంస, మనం భార్య భర్తలమని ఆధారాలు చూపించావు, అది నిజమని కూడా నేను నమ్ముతున్నాను. కానీ నాకు గతం గుర్తుకొచ్చేంత వరకు నేను నిన్ను ముట్టుకోలేను. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇదేం తొక్కలో రూల్? ఈ ప్రపంచంలో ఏ మొగుడు నీలా చెప్పడు. నీ రూల్స్ అన్నీ డస్ట్బిన్లో పడేసి భర్తగా బిహేవ్ చేయి. నువ్వు చెప్పినట్లు నేను ఉండలేను. నా మనసు ఒప్పుకోవట్లేదు. నా మనసును చంపుకొని నేనే తప్పు చేయలేను. అమ్మా, 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 అమ్మా. ఏమైంది హంస? నీ అల్లుడికి గతం గుర్తొస్తే తప్ప నా మీద చెయ్యి వేడంట. నాతో అప్పటి వరకు కాపురం చేయడంట. అవునా? భార్యతో కాపురం చెయ్యనప్పుడు నీ మొగుడుండాల్సింది ఇంట్లో కాదే, ఇంటి బయట. అవునమ్మా, గతం గుర్తొచ్చేంత వరకు ప్రతిరోజు ఇంటి బయట పడిచావాలి. ఇదే నా రూల్. హంస, 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 నడు. హంస, నా మాట విను. ఇక్కడే పడుండు. హంస, 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 ప్లీజ్ హంస, హంస, హంస. ఛ! ఏంటి స్వామి, ఏంటి స్వామి నాకే పరీక్ష? నా జీవితం ఎటులుతుందో నాకే తెలియట్లేదు. తొందరగా నా గతం గుర్తొచ్చేలా చేసి ఈ నరకం నుంచి తప్పించు. ఎవరు లేని దారుల్లో నువ్వు ఏకాకై, నా వారు ఏరని తలచి మనసున పయనమైతివి ఇంటికి. విధిరాత తప్పని బతుకు మలుపున తరలిపోతివి ఇంటికి. ఈ కాలమాడే ఆట ఎదిరా నిన్ను దూరం చేసరా. నీ సొంతమైన బంధమిప్పుడు దూరమాగి చూసెరా. మనిషికి మనిషికి నడుమన ఏమున్నది, చివరికి ఎవరికి ఎవరనే మాయే అది. చలి పెడుతుందా నాన్న? దుప్పటి కప్పుతాను,
హాయిగా బజ్జు. ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. వీళ్ళు నన్ను మనిషిలా కాకుండా పశువులా చూస్తున్నారు. ఈ హింస తట్టుకోలేకే అప్పుడు కూడా ఈ ఇంటి నుంచి పారిపోయి ఉంటానేమో. అందుకే ఇక్కడ ఉండకూడదు. మేడం, మేడం, ఏయ్ ఆగవయ్యా. ఏయ్ ఏయ్ వాచ్మెన్, వాణ్ణి లోపలికి రానివద్దు, బయటికి పంపించేసేయ్. మళ్ళీ వస్తున్నావేంట్రా ఈడియట్? బయటికెళ్ళు. మేడం, అది మేడం. వాచ్మెన్ తీసుకెళ్ళు. రా. ఏరా, ఇదేమైనా మీ అత్తగారిల్లు అనుకున్నావా? మళ్ళీ వచ్చా? నడు బయటికి. బాస్టర్డ్. మళ్ళీ ఏ ప్లాన్తో వచ్చావురా? గెట్ లాస్ట్. సార్, అక్కడ నా భార్య, నా అత్త వాళ్ళు నాకు నరకం చూపిస్తున్నారు సార్. నన్ను చిత్రహింసలు పెడుతున్నారు సార్. అక్కడ ఉండడం నా వల్ల కాదు సార్. ఎప్పుడు ఏం చేస్తారోననే భయంతో ఇక్కడికి వచ్చాను సార్. నీ వాళ్ళెవరో తెలియక ముందు పోనీలే పాపమని ఉండనిచ్చాను. ఇప్పుడెందుకు ఒప్పుకుంటాన్రా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. మేడం, మీకు ఏ ఇబ్బంది కలిగించకుండా ఒక మూలన పడుంటాను మేడం. కాదనకండి మేడం. ఏ ఆకాష్, ఇంకా చూస్తావేంట్రా? వీడిని బయటకి ఇడ్చేయ్. ఏయ్ రా. సార్, ప్లీజ్ సార్, సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, సృజన ఆగు. ఈ దరిద్రం మనకెందుకో, వదిలే. పోతారా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. సృజన, వీడిక్కడ ఉండడం డేంజర్. నువ్వు తప్పుకో. మేడం, అక్కడ నా భార్య వాళ్ళు నన్ను చిత్రవత చేస్తున్నారు. అక్కడ ఉండలేకనే ఇక్కడికి వచ్చాను మేడం. దయచేసి నన్ను కాపాడండి మేడం. గోపి, నువ్వేం వర్రీ అవ్వకు, నీకేం కాదు. పద లోపలికి వెళ్దాం. రా.
అప్పుడే తెల్లారిపోయిందా? గోపి, గోపి, ఎక్కడున్నావు గోపి? హలో, గోపి ఇంట్లో లేడు కదా? అవును, మీకెలా తెలుసు? నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. గోపి మీ ఇంటి నుంచి పారిపోయి ఆదిత్య గారింటికి వెళ్ళాడు. వెళ్ళి మీ భర్తను తీసుకొచ్చుకోండి. అనుకున్నా ఈ దొంగ సచ్చినోడు మళ్ళీ పారిపోతాడు అనుకున్నా. అలాగే చేశాడు. రే గోపి! మన గోపియే తన మొగుడని నిన్న వచ్చిన హంసకి మరో అతనితో 5 ఏళ్ల క్రితమే పెళ్ళయిందంట. తారా, ఇది చూడు. హంసలేఖ చంద్రశేఖర్ల 5వ పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు అని పడింది. అంటే వీళ్ళు పెద్ద మోసగాళ్ళన్నమాట.